పార్లమెంటరీ పార్టీ రాజకీయ నాయకుల దగ్గర వందల వేల కోట్లు ఉన్నా కానీ ప్రశ్నించేది. మావోయిస్ట్ పార్టీ దగ్గర మాత్రం ఎంతో కొంత డబ్బు ఉంటే దాన్ని ప్రశ్నిస్తారు, చిలువల పలువలు చేస్తారు. అంటే మీడియా నైజం అన్నట్టు అది. కానీ మా దగ్గర మీడియా చెప్తున్నంతటి డబ్బులు లేవు, మేము ఉంచుకోము కూడా. అయితే ఉద్యమ అవసరాల రీత్యా పార్టీ ఫండ్స్ వసూలు చేస్తుంది, ఉద్యమ అవసరాల కోసం ఖర్చు చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు దండకారణ్యంలో జంతన సర్కారు పనిచేస్తున్నప్పుడు ఒక సంవత్సరంలో 2 కోట్లు కేటాయించినాం. సంవత్సరం ఖర్చులు బడ్జెట్, జంతన సర్కార్ బడ్జెట్. అంతే సమానంగా పార్టీ పిఎల్జీ కేటాయింపులు చేసినాం. కాబట్టి 4 కోట్లు అవసరమే కదా. అయితే 4 కోట్ల గురించి మళ్ళీ సమీక్షించుకున్నప్పుడు సరిపోలేదు అనే సమీక్ష వచ్చింది. అంటే ఒక సంవత్సరానికి 4 కోట్లు అన్నప్పుడు మనం 4 కోట్లు 4.5 కోట్లు వసూలు చేస్తాం కదా. ఆ మోతాదులోనే వసూలు చేస్తాం, ఆ మోతాదులోనే ఖర్చు చేస్తాం, చేశాం కూడా. అంతకుమించి ఎప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి పెద్ద ఎత్తున నిధులు కూడగట్టడం కోసం మేము ప్రయత్నాలు చేసింది లేదు. ఇక బంగారం అని అంటే నోటుబందీ తర్వాత ఈ కాగితం రూపంలో ఉన్నటువంటి డబ్బుకు విలువ లేకుండా అయిపోయింది కదా, చెత్త కాగితాలుగా మారిపోయినాయి కదా. కాబట్టి మనం బంగారంలోకి మార్చుకుంటే రేపు మనకు భద్రత ఉంటుంది అని అట్లా మార్చుకున్నటువంటిది. అది కూడా పరిమితంగానే. మీరు దళ సభ్యుడిగా ఉన్నప్పుడు ఓ కమాండర్గా మొత్తం దళాన్ని నడిపించే సమయంలో సుమారుగా ఎన్ని దళాలకు మీరు శిక్షణ ఇచ్చారు? ఎంతమందికి మీ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సుమారుగా? అంటే ఈ ట్రైనింగ్ అనేది రాజకీయ ట్రైనింగ్ ఉంటుంది, మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్కి సంబంధించింది ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి వాళ్ళలో ఒకరిగా నేను అంటే పొలిటికల్ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినా కానీ నేనే సర్వస్వం అను, నేనే అన్ని చేసిన అనేది కాదు. ఏదైనా మా పార్టీలో ఒక సమిష్టి టీం వర్క్ ఉంటుంది, అదే పని అయినా అట్లా. కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి అనేక మంది నాయకత్వ కామ్రేడ్స్తో కలిసి ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీంతో కలిసి నా శక్తి మేరకు నేను ఇచ్చిన కొంతమందికి. ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న ఒక ప్రశ్న, నక్సలైట్స్కి మావోయిస్ట్కి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఎలా వీరికి ఆయుధాలు ఎలా సప్లై చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వీరికి చేతికి ఆయుధాలు వస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. సో మీ చేతికి ఆయుధాలు ఎలా వచ్చేది ఇప్పుడు? మా చేతికి అని అంటే ప్రధానంగా ఇప్పుడు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాంపులను ఏర్పాటు చేయడం, మా మీద దాడులు చేయడం చేస్తున్నాయి కదా. ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటించక తప్పని స్థితి. ఆ స్థితిలో పోలీస్ బలగాల మీద, పారామిలిటరీ కమాండో బలగాల మీద ఆంబుష్లు, రైడ్లు చేసినప్పుడు అక్కడి నుండి స్వాధీనం చేసుకోవడం అనేది మెయిన్ సోర్స్ మాకు. అదే మెయిన్ సోర్స్. కొన్ని ఒక 15 సంవత్సరాల కిందట 1 కొనుగోలు చేసినాం. తర్వాత మేము కొన్ని తయారు చేసుకోవడం, దేశవాళీ ఆయుధాలు అంటారు కదా, అలాంటి తయారు చేసుకోవాలంటే ఒకటి గుర్తొచ్చింది. గతంలో మీరు లొంగిపోయినప్పుడు డీజీపీ ఆఫీస్లో కానీ మీ ఆయుధాలు చూసినప్పుడు అవన్నీ కూడా చాలా వరకు కూడా తుప్పు పట్టిపోయి ఉన్నాయి. అన్నిటి కూడా కొన్ని రబ్బర్ బ్యాండ్లు వేసుకొని ఆల్టరేషన్ చేసుకొని మరీ వాడుతూ ఉన్నారు. మరి మీకు అవసరాలు వచ్చినప్పుడు అవి పనికొస్తాయి అంటారు అలా ఆల్టరేషన్ చేసిన గనులు? అయితే అందుకే అంటే ఇప్పుడు మేము ముందు నుండి చెప్తున్నాం కదా, మాది సిద్ధాంత రాజకీయ బలంతో పనిచేసేటువంటి సంస్థ. దానికి తోడుగా ఆయుధాలు అనేటువంటి ఉపయోగిస్తాము. శత్రువు నుండి సాయుధం చేసుకోవడం మెయిన్. 1 కొనుగోలు చేస్తాము, తర్వాత తయారు చేసుకుంటాము. ఆ కొనుగోలు చేసినవి అయినా తయారు చేసుకున్నవి అయినా కానీ మధ్య మధ్యలో అనేక ఏళ్ళ తరబడి వాడుతుంటే అవి కొన్ని చెడిపోతుంటాయి, రిపేర్ చేసుకుంటాం, డంప్ చేస్తుంటాం, తీస్తుంటాము. ఆ సందర్భంగా కొన్నిసార్లు తుప్పు పట్టచ్చు. ఆ తుప్పు పట్టిన దాన్ని మళ్ళీ తిరిగి ఏంటంటే ఆయిలింగ్ చేసి ఉపయోగిస్తే మంచిగానే పనిచేస్తాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆపరేషన్ కగర్ నేపథ్యంలో మావోయిస్టులందరూ కూడా అందరూ పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది లొంగిపోతా ఉన్నారు. లొంగిపోతున్న నేపథ్యంలో ఇక నక్సల్స్ అనే వాళ్ళు మావోయిస్టుల అనే కథ ముగిసినట్టేనా? ఇక భవిష్యత్తులో ఇలాంటి వారు ఉండరు అనే నేపథ్యానికి వచ్చేసిందంటారా? అంటే ఇప్పుడు అది భవిష్యత్తు చెప్తుంది జవాబు. ఇప్పుడే మనం కూర్చుండేసి భవిష్యత్తు అని చెప్పడం సరిగ్గా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే జనరల్గా మేము సైద్ధాంతికంగా ఏం చెప్తామనంటే, ఎక్కడైనా అంటే దేశంలో పేదరికము, దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు ఉన్న ప్రతి చోట దానికి ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటన ఒక సంఘటిత రూపంగా మారినప్పుడు అది ఒక రాజకీయ పార్టీ అవుతుంది. ఆ రాజకీయ పార్టీ ప్రజలందరినీ కూడగట్టినప్పుడు ఒక ఉద్యమం అవుతుంది కదా. అది వాళ్ళ పరిస్థితులలో వీటన్నిటికీ సరి అయినటువంటి ఒక సంఘటిత రూపంగా ఉన్నటువంటిది సిపిఐ మావోయిస్ట్ పార్టీ.
చట్టబద్ధ పోరాటం, చట్ట వ్యతిరేక పోరాటం, సాయుధ పోరాటం, నిరాయుధ పోరాటం చేస్తూ వచ్చినాము. ఉమ్, ఇప్పుడు సాయుధ మావోయిస్టులను నిర్మూలిస్తా అని చెప్పని కగారును కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఉమ్, అనేక వందలాది మందిని చంపుతున్నది, వేలాది మందిని అరెస్ట్ చేస్తుంది, వేలాది మందిని సరెండర్ చేస్తుంది కదా. దీంతో సమసిపోతుందా అంటే సమసిపోయినట్టు అనిపిస్తుంది. ఉమ్. కానీ అంటే